తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలవనున్నారు విజయ్. మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. స్వప్న, ప్రస్తుతం మనం టీవీకే పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. టీవీకే పార్టీ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యేలంతా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు టీవీకే పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలతో కూడా విజయ్ సమావేశమయ్యారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో కూడా వారు మాట్లాడినటువంటి పరిస్థితి, ప్రతి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఆయన మీరెవరు ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా రిజార్ట్ రాజకీయాలు చేసినటువంటి అవసరం లేదని కూడా విజయ్ చెప్పడం జరిగింది. దాంతో ముఖ్యంగా ఎవరితో కలిసి వెళ్ళాలి, పొత్తులకు సంబంధించి ఎవరితో వెళ్ళాలి, ఎందుకంటే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ కి 2 వారాల సమయం కావాలని చెప్పి కూడా ఇప్పటికే టీవీకే పార్టీ కోరినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడ ఏదైతే చెన్నై ఉన్నారో, చెన్నైలో ఉన్నటువంటి రిజార్ట్స్ రాజకీయం మేము చేయట్లేదు, కానీ కేవలం ఏవైతే ఎమ్మెల్యేలంతా జిల్లాల నుంచి వచ్చారో వారందరికీ కూడా పూర్తిగా ఇచ్చేయాలన్నటువంటి వారికి వసతి ఏర్పాటు చేయాలని విజయ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు మరికొద్ది మంది ఎమ్మెల్యేలంతా కూడా ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో వారంతా కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలని, ఎవరైనా పొత్తుల గురించి వస్తే దానిపైన ఎవరు నోరు మెదపకూడదని చెప్పి కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది అన్న దానిపైన మాత్రం అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి. మరొక వైపు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మదురై జిల్లా నుంచి గెలిచిన టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. సో వారితో కూడా మాట్లాడదాం. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చేయబోతుంది, టీవీకి యొక్క భవిష్యత్ రాజకీయం ఏలా ఉండబోతుంది, తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎవరితో పొత్తులు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధురై ఎమ్మెల్యే సార్, कंग्रेचुलेशंस एंड हाउ द मीटिंग वाज वेंट ऑन विद विजय सर. सर मीटिंग तो अच्छा गया था. पूरे एमएलए जो है प्रेसिडेंट विजय साहब को थैंक्स किए थे और विजय साहब भी पूरे एमएलए से बात किए थे. अब गए मक्कल जाके प्रचार करे थे. वो प्रचार में जनता क्या क्या जो बोला है वो पूरा जनता के लिए करना. अब पूरे एमएलए बन गए. 24/7 तुम्हें हार्ड वर्क करना. गवर्नमेंट फॉर्म करने के लिए क्या डिसीजन लिया? सब लोग वो इंतजार करिए. सो आपका बात क्या है? गवर्नमेंट फॉर्म करने के लिए मेजॉरिटी एमएलए विजय सर के हाथ में है. गए वारम के लिए विजय सर बोले 2 एमएलए लेंगे, 3 एमएलए लेंगे. अब हो गया मैजिक 110. अब गवर्नमेंट तो अम्बेडकर इसमें आके गवर्नर तो बुला ही चुकना है, वही प्रोटोकॉल है. तब बुलाएंगे ना, तब एक मैजिक होएगा ना. मेजॉरिटी एमएलए किसी के साथ बात कर रहे हैं सब, कांग्रेस भी रेडी है आपके साथ जर्नी करने के लिए. मैं क्या बोलता हूँ वो विजय साहब बताएंगे, जनरल सेक्रेटरी साहब आनंद साहब बताएंगे. तुम गवर्नर जो बुलाएंगे ना, मीडिया तो पास में रहेंगे, तब एक मैजिक होएगा. मेजॉरिटी एमएलए से प्लस 135-140 एमएलए साथ रहेगा. ओके, अन्ना डीएमके से साथ भी आप चलेंगे सब? वही बोलता हूँ ना, तुम अन्ना डीएमके कांग्रेस क्या क्या नाम बता रही. ये विजय साहब और जनरल सेक्रेटरी साहब बताएंगे मेजॉरिटी एमएलए तमिल का वेट्री कलगम साथ है बोल के बताओ. वो पूरा कब हो सकता है साहब? ये एक सर गवर्नर तो बुला के चुकना ना, ये 24 इसलिए बोलते हैं. अब जो एमएलए है, अब कन्याकुमारी का एमएलए है, अब मदुरई का एमएलए है, ये तूतुकुड़ी का एमएलए है. वो ट्रांसपोर्ट में आने के लिए 15 से 20 घंटा लग जाता है. उसलिए गवर्नर बुला सकते हैं. पूरे लोग चेन्नई में रहे बोल के विजय सर बताए, पूरा एमएलए में चेन्नई में. सर रिजल्ट पॉलिटिक्स भी बन सकता है क्या? आप लोग कोशिश कर रहे हैं सब रिजल्ट के लिए? रिजल्ट जा रहे हैं आप लोग? सर 100% तमिल का वेट्री कलगम विजय साहब का सरकार बनवाना है. बनवा होने तो रिजल्ट में रहता है आप लोग, जो आपका घर को चल रहा है? मैं तो इधर पे हूँ, पूरे खुदरे उधर जाता है सर. ये तो हमारे साथ है ना. ये पूरे आके विजय सर को साथ में रहता है, विजय सर का विश्वास करता है, विजय सर का साथ का बंदा है. सेंटिमेंट है स्वेरिंग डेट के बारे? कुछ स्वेरिंग डेट कब हो सकता है सर? वो बताएंगे सर, साहब तो बताएंगे ना, प्रेसिडेंट तो बताएंगे, हेड ऑफिस से न्यूज आएगा आपको. ఓకే, రైట్. థ్యాంక్ యూ. సో టీవీకే ఎమ్మెల్యే స్పష్టంగా చెప్తున్నారు, అంతా కూడా విజయ్కే అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన నిర్ణయాన్ని కొనసాగించాలని చెప్పి దాన్ని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్తున్నారు. అయితే రిజార్ట్ రాజకీయానికి సంబంధించి కూడా ఈ టీవీకి ఎప్పుడు ఆధారపడలేదని చెప్తున్నారు. అన్నా డిఎంకే కావచ్చు, తర్వాత కాంగ్రెస్ కావచ్చు, మాకు మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిన తర్వాతనే. ఎందుకంటే గవర్నర్ ప్రస్తుతం త్రివేంద్రంలో ఉన్నారు. తమిళనాడుకి తర్వాత కేరళకు సంబంధించి ఒకే గవర్నర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళా కేరళకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే టీవీకే మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ తో మంత్రాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మరొకవైపు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విడగొట్టి వారంతా కూడా మళ్ళా
సెంగొట్టయ్య అని చెప్పి సీనియర్ లీడర్ ఉన్నారు. ఆయన ద్వారా ఎమ్మెల్యేలందరినీ అన్నా డిఎంకేలో ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో విజయ్ ఉన్నాడని చెప్పి కూడా రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఆప్షన్స్ ని ముందు పెట్టుకొని విజయ్ తన అన్ని లెక్కలన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే గవర్నర్ కలవాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నది మరో 48 గంటల వరకు కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే విజయ్ సంకీర్ణ కూటమితోనే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారన్నది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే తమిళనాడులో విజయ్ 108 నియోజకవర్గాలతో గెలిచి అతను 108 ఫిగర్తో ఉన్నాడు. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా 10 నుంచి 11 సీట్లు అవసరమైనటువంటి నేపథ్యంలో సంకీర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా వీసీకే కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ కావచ్చు, తర్వాత ఎండిఎంకే కావచ్చు, తర్వాత డిఎండికే కావచ్చు, దాంతో పాటు ఉన్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కొద్దిమంది విజయ్ తమ దగ్గరకు వచ్చి అడిగితే ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఇస్తామనేటువంటి ఒక పిల్లర్స్ లీస్ట్ ఇస్తున్నారు. కాసేపటి కిందట జరిగినటువంటి డిఎంకే సమావేశం ఒకవైపు జరుగుతుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి కీలకమైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు గైర్ హాజరు కాలేరు. వాళ్ళంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని టీవీకే విజయ్ తో కలిసి వెళ్లాలా వద్దా అన్న దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కి తాము వదిలేసినట్టుగా ప్రకటన చేయడం జరిగింది. సో కాంగ్రెస్ తో కలిసి వెళ్తారా, లేకపోతే మిగతా అన్నా డిఎంకేలో ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యేలని విడగొట్టి వారిని పార్టీలోకి చేర్చుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరో 48 గంటల పాటు టీవీకే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం దానికి సంబంధించి కూడా ఇంకా గంటకు డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా రిజార్ట్ కొద్దు ఎవరైతే జిల్లాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి అకామిడేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఎమ్మెల్యేలంతా వస్తున్నారు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలందరినీ కూడా వెళ్ళిపోమన్నారు. ఎవరిని కూడా పొత్తులకు సంబంధించినటువంటి అంశంతో ఎవరు మాట్లాడకూడదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ రాజకీయ పార్టీ కూడా వారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా కానీ ఇలాంటి చిన్న చితకా ఉన్నటువంటి వారందరికీ కూడా బిజినెస్ జరుగుతుంది. వారంతా కూడా ప్రస్తుతం విజయ్ నామస్మరణ చేస్తున్నారు. విజయ్ ఐడి కార్డులతోనే విజయ్కి సంబంధించినటువంటి లోగోలతో నెక్స్ట్ టీవీకే రాజకీయం రంగం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. మరో 48 గంటల నుంచి 36 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. స్వప్న, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ దినకర్.